నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా సాయిబాబాకి సంబంధించి చాలా విశేషమైన కార్యక్రమాలు గతంలో కూడా మన ఛానల్‌లో ప్రసారమయ్యాయి. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ కవి, మనందరికీ చాలా ఆప్త బంధువు అని చెప్పొచ్చు. ఎందుకంటే సాయిబాబా గురించి ఎన్నో కార్యక్రమాలు చేయటం, నిత్యం దానికి సంబంధించిన పరిశోధనలు చేయటం, సాయిబాబాకి సంబంధించి పూర్తి అవగాహన అందరిలో కల్పించాలన్న తపనతో పనిచేయటం వ్యక్తిలో చూస్తూ ఉంటాం. చాలామంది ఉంటారు. కాకపోతే కొంతమంది మాత్రమే ప్రముఖులుగా నిలబడతారు. అలాంటి వాళ్ళే బిక్కీ కృష్ణ గారు. మన ఛానల్‌కి వచ్చి మనకి ప్రోగ్రామ్‌ని చాలా రోజులుగా ఒక సీరీస్‌లా చేస్తున్నాం సాయిబాబాకి సంబంధించి. మరిన్ని విషయాలు, సాయిబాబాకి సంబంధించిన విషయాలు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విషయంలో అయినా మీకు డౌట్ ఉన్నా, లేదా ఇంకా ఈ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అని మీరు అనిపించినా, స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు, లేదా కామెంట్ బాక్స్‌లో కూడా తెలియచేయండి. నమస్కారం అండి. బిక్కీ కృష్ణ గారు చాలా అంటే చాలా చక్కగా బాబాకి సంబంధించిన విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా ఈ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా ముందు అసలు విమర్శించకూడదు అనేది ముందు ఆ జ్ఞానం కలుగుతుంది. ఎవరిని విమర్శించకూడదు అని. ఇంకా మీరు చాలా మనం సత్సంగం గురించి ఒక వీడియో చేసినప్పుడు మీరు చెప్పారు. చాలా మేము కూడా చేశాము అని. చేసిన తర్వాత బిక్కీ కృష్ణ గారికి, చెయ్యక ముందు బిక్కీ కృష్ణ గారికి తేడా ఏమన్నా గమనించారా? మీలో మీరు తేడా గమనించారా? అనూహ్యమైన మార్పు వచ్చిందండి నాలో. మీకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా ఎలా ఇప్పుడు ఉంది మనం దానికి ఏంటంటే సంబంధించి? ఒక తత్వం గురించి ఫిలాసఫీలో అనేక శాఖలున్నాయి. హ్మ్. మనము దేని గురించి అయితే డెప్త్‌గా వెళ్తాం. వాట్ ఈజ్ లైఫ్ అంటారనుకోండి. హ్మ్. హ్మ్. లైఫ్ జీవితం అంటే ఏమంటే ఏం చెప్తాం? హ్మ్. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా లైఫ్ గురించి. హ్మ్. జిడ్డు కృష్ణమూర్తిని జ్ఞానం అంటే ఏమని అడిగారట. హ్మ్. అడిగితే ఆయన అన్నాడు మౌనమే గొప్ప జ్ఞానం అన్నాడు. హుహు. మరి హ్మ్. మనం మాట్లాడటం షిరిడి సాయిబాబా ఏమన్నాడు చర్చలు మాయ అన్నాడు. హ్మ్. మరి మనమేమనుకుంటాము చర్చల ద్వారా, చదువుకోవడం ద్వారా, వాగ్వాదాలు చేయడం ద్వారా జ్ఞానం వస్తుందని మనం అనుకుంటాం. హ్మ్. హ్మ్. అసలు బుక్ ఈస్ నాలెడ్జ్ ఈజ్ డన్ లెస్ అండ్ ఎండ్లెస్ స్ట్రగల్ యూ మస్ట్ కమ్ టు ద నేచర్ అని వర్డ్స్వర్త్ అన్నాడు. హ్మ్. సాహిత్యంలో తీసుకుని. అసలు అది అంతమే లేదు. హ్మ్. బుక్ ఈస్ నాలెడ్జ్. హ్మ్. నేను వేదాలు చదువుకున్నా, ఉపనిషత్తులు చదువుకున్నా, హ్మ్. నేను అన్ని గ్రంథాలు చదివినా, ఇన్ని గ్రంథాలు చదువుకున్నా కూడా అహంభావాన్ని ప్రదర్శించడమే తప్ప దానివల్ల ఏమిటి ప్రయోజనం? హ్మ్. వేదవ్యాసుడు అన్ని గ్రంథాలు అష్టాదశ పురాణాలు చతుర్వేదాలు, హ్మ్. సర్శాస్త్రాలు అన్నీ రాసిన తర్వాత చెప్పింది ఏమిటి? ఇతరులను హింసించకుండా ఉండడమే పుణ్యము. ఆ! ఇతరులను హింసించడమే హ్మ్. పరపీడమే అది పాపం అని చెప్పాడు. రైట్. ఆ! పరపీడనం పరలను హ్మ్. ఇదంతా ఏంటంటే అందరిని ప్రేమించాలి. హ్మ్. హ్మ్. ఇది ఎవరు చెప్పినా ఈ తత్వం అనేటువంటి చాలా ముఖ్యం. హ్మ్. ఈ తత్వాన్నే మనం సత్సంగాల్లో చెప్తాం. హ్మ్. నేను అలా అనుకోను. మనకు కొన్ని కోరికలు ఉంటాయి, హ్మ్. కొన్ని సమస్యలు వస్తాయి. హ్మ్. బాబా ఏదో ఒక మిషతో వాని యొక్క యాటిట్యూడ్నే మార్చేస్తాడు. హ్మ్. నేను ఒక అభ్యుదయ కవిగా ఉన్నాను. హ్మ్. చాలా చాలా సమాజ సేవ చేశాను అప్పట్లోనే. హ్మ్. 22 ఏళ్ల నుంచి నేను ఒక ప్రేమతత్వము, సాయి నాకు తెలియకుండానే సాయి తత్వంలో ఉన్నాను. హ్మ్. ఇక్కడ మనకేంటంటే ఈ విత్తనం పనికొస్తుందా లేదా అని బాబాకు తెలుసు. హ్మ్. అది తల్లిదండ్రుల వల్ల మా తల్లిదండ్రులు కూడా గురువులు సేవించారు. రాధాస్వామి అని చెప్పి. హ్మ్. హ్మ్. చిన్ననాడే అక్కడికి తీసుకొని వెళ్లారు. హ్మ్. అవన్నీ అట్మాస్ఫియర్ అంతా చూసాను నా మైండ్‌లో. అదొక పక్కన ఉంది. హ్మ్. తర్వాత కమ్యూనిజం హ్మ్. చదువుకునే వయసులో. హ్మ్. కమ్యూనిస్టుల ప్రభావం చేసి వాళ్ళు నన్ను లీడర్ చేయడము, యూనియన్ లీడర్లు చేయడము. ఆళ్ళ ప్రభావానికి లోబి రెంటాల గోపాలకృష్ణ సర్పయాగమాది చెప్పి నువ్వు అట ఇదంటే అప్పటికే నేను అనేకమైనటువంటి గ్రంథాలు రాయడము. హ్మ్. అట్లా విజృంభించేశారనమాట. ఓకే. ఈ ఈ హ్మ్. మధ్యలో అనేక సంఘటనలు జరగడము. ఘర్షణ ఎట్లా ఉంటుంది? సత్యవాది, లోక విరోధి గదా! హ్మ్. ఈ ఘర్షణల మధ్యలో యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో అనేక పరిణామాలు జరిగినప్పుడు ఏమిటి ఇలా జరుగుతుంది అన్నప్పుడు హ్మ్. జస్టిస్ చంద్రకుమార్ గారు సత్సంగాలు చేస్తున్నారు అక్కడ అనంతపురంలో. హ్మ్. అక్కడికి ఆయన వెళ్ళడము, అక్కడ నుంచి నా జీవితము మారిపోవడము. ఆయన ఇక్కడ తర్వాత హైకోర్టు జడ్జిగా ఆయన వెళ్ళడము. నేను హ్మ్. ఒంగోలుకి వెళ్ళాడు ఫస్ట్ డిస్ట్రిక్ట్ జడ్జిగా. హ్మ్. అక్కడ నేను సత్సంగాలు చేస్తున్న క్రమంలో ఎవరు ఈ సాయిబాబా? హ్మ్. నన్ను కూర్చోమన్నాడు. ఆయన కూర్చోమన్నాడు గదా! ఆయన హ్మ్. గురువుగా అవును. భావించాడు. గతంలో చేసాం దీనికి సంబంధించిన వీడియో కూడా చేశావు. చేసాం. అందువల్ల అక్కడ నుంచి నేను సత్సంగాలు చేయడం ప్రారంభం చేయడం. హ్మ్. చేస్తూనే రాత్రి నిద్ర వచ్చేది కదా! ఆయన గురించి చెబుతున్నప్పుడు. హ్మ్. అనేకమైన బాబాకు సంబంధించిన ప్రతి పుస్తకాన్ని చదివాను. తెప్పించుకోవడము, చదవడము. హ్మ్. ఇంక అంటే ఈ నాలో ఉన్నటువంటిదేంటంటే ఏ విషయంలోనైనా చాలా డెప్త్‌గా వెళ్ళడం నాకున్నట్టు. హార్డ్ వర్కర్ అంటే ఆహ్, దాని లోతు చూసేంత వరకు నేను ఆగననమాట. అది హ్మ్. నాలో ఉండే సుగుణము, హ్మ్. దుర్గుణము కూడా. హ్మ్. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా వస్తాయి. అవును. హ్మ్. అంటే లౌక్యం తెలీదు నాకు. హ్మ్. వాస్తవం ఒక హ్మ్. మాటలో చెప్పాలంటే ఈ ప్రపంచము, లౌక్యము ఇవన్నీ తెలీదు. హ్మ్. అందరూ ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గం నాకు నచ్చదు.
నాకు ఉమ్, నచ్చిన మార్గము సాయి మార్గం. ఉమ్, సో, దానివల్ల చాలా డెప్త్‌గా అలా చేస్తూ గురువారం రోజు గుళ్ళో చేసేవాడిని. వేమన ఉమ్, టెలిఫోన్ భవన్ అనంతపురం. ఉమ్, తర్వాత ఆదివారం రోజు ఇళ్ళ దగ్గర చేసేవాడు. ఉమ్, అలా సత్సంగాలు చేయడం వల్ల అక్కడికక్కడ అద్భుతాలు జరిగాయి. ఉమ్, నేను ఈ చేసిన ప్రతి చోట ఇంట్లో వాళ్ళకు ఉద్యోగాలు రావడం, ఉమ్, వాళ్ళ సమస్యలు తీరడం, ఇలా ఉమ్, వాళ్ళు మళ్ళీ గుడికి రావడం, ఉమ్, స్వీట్లు తీసుకొని రావడం, ఉమ్, స్వీట్లు తెచ్చి పంచడం. ఉమ్, చూసారా బాబా మహత్యం అని నేను చెప్పడం. ఉమ్, ఇలా ఇంకక్కడ నుంచి ఒక 5 సంవత్సరాలండి. ఉమ్, చాలా చోట్ల సత్సంగాలు చేసి అసలు నేను వేరే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు డే అండ్ నైట్ నాకు ఇదే ఒక పిచ్చి అనుకోండి. ఉమ్, ప్రేమ అంటే పిచ్చి, భక్తి అన్నా కూడా పిచ్చి. బాబానే టెస్టులు చేయడం. ఉమ్, నేను బాబాను కూడా నేను టెస్టులు చేశా. ఉమ్, ఎందుకంటే ఆయన చెప్పిన మాట కరెక్టా కాదని. ఇట్లా అంతా చేసిన తర్వాత నాకు నా యాటిట్యూడ్ టోటల్ చేంజ్ వచ్చేసింది. ఉమ్, అది అభ్యుదయమైన, కమ్యూనిజమైన, హ్యూమనిజమైన అన్నీ ఒకటే అనేది తెలిసిపోయింది. తర్వాత ఫిలాసఫీ లెక్చరర్‌గా ఉన్నాను. ఉమ్, నేను ఉచితంగా పాఠాలు చెప్పేకి వెళ్ళేవాడినన్నమాట. ఫస్ట్ ఉమ్, ఉచితంగా చెప్తానంటే వాళ్ళ తర్వాత బలవంతంగా నాకు జీతం ఇచ్చేటోళ్ళు. ఉమ్, ఫిలాసఫీని అద్భుతంగా చెప్పేవాడిని. ఉమ్, అంటే ఒక తన్మయం చెందేవాళ్ళు. పిల్లలైతే 3, 4 కాలేజీలకు వెళ్ళేవాడిని. బీఈడీ కాలేజీలు, డీఈడీ కాలేజీలు. ఉమ్, వాళ్ళొచ్చి సార్ మీలో ఇంత నటన చూసామంటారు, దేవుడిని చూసామంటారు రకరకాలుగా. కొన్ని లక్షల మందిని తయారు చేశా. ఉమ్, ఈవెన్ సొసైటీలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాన్సెప్ట్‌లో కూడా. ఉమ్, ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు మాట్లాడేవాడిని. అట్లా కొన్ని సంవత్సరాలు. ఉమ్, సేవా మందిరం అనే ఆర్‌డిటి అనే యాక్షన్ ఇప్పుడు తర్వాత చాలా యూనిసెఫ్‌లు, ఐఎల్ఓ ఇవన్నీ అక్కడ పథకాలు ప్రవేశపెట్టేవాళ్ళు. ఉమ్, దేది చేసినా కూడా చాలా డెడికేటెడ్‌గా చేసేవాడు. ఉమ్, అప్పుడు నాకు అంతా బాబా చేస్తున్నాడనే ఎరుక వచ్చింది. ఎరుక వచ్చిన తర్వాత బాబా ఉన్నాడనే ధైర్యం వచ్చిన తర్వాత ఇంక విజృంభించేసి ఉమ్, సేవా మార్గం పట్టేసింది. ఉమ్, సేవా మార్గంలో అద్వితీయమైన విజయాలు సాధించాను. ఉమ్, ఈ 2 రాష్ట్రాల్లో కూడా నాకు మంచి పేరుంది. ఉమ్, నువ్వేం సంపాదించావంటే కీర్తిని కీర్తి ఎందుకు సంపాదించావంటే తృప్తి కోసం ఆర్తి. కీర్తి ఎప్పుడొస్తుంది నీకు? నీలో ఆర్తి ఉన్నప్పుడు అందరూ సమానమే. ఉమ్, ఇక్కడ కులం లేదు, మతం లేదు. దళితులు, బహుజనులు, గిరిజనులు, హరిజనులు, బ్రాహ్మణులు అందరూ నా వాళ్ళే. అందరూ అన్ని జీవరాశులు మనుషులే కాదు అన్ని జీవరాశులు నా వాళ్ళే. సర్వజీవరాశుల్లోన దాగి ఉన్న దైవం సాయి. సాయి లేని చోటెక్కడుంది ఈ లోకంలో. కన్నులుండి మీరు చూడకపోతిరి మైకంలో, మాయా మైకంలో. ఉమ్, ఆ నింగి సాయి, ఈ నేల సాయి, నీవు సాయి, నేను సాయి. సాయి లేని చోటు కానీ మనం చూసే ప్రతి దాంట్లోనూ సాయం చూడాలి. ప్రతి జీవిలోనూ సాయం చూడాలి. అలా చూసినప్పుడు కుక్క ఉమ్, మన దగ్గరకొస్తే కుక్కను కొడతామండి సాయిబాబా అనుకుంటే? కొట్టలేము ఉమ్, గదా! ఉమ్, అది తోకాడిస్తే ఎంతో ప్రేమతో వస్తుంది. అవును. మరి దానికి ఏదో బిస్కెట్ ఇస్తే అది ఎంత ఆనందిస్తుంది. ఆ! అట్లాగా పిల్లిని చూస్తే సాయిబాబా ఈ రూపంలో ఉన్నావా అంటుండు. ఉమ్, బల్లిని చూసి చెప్పాడు గదా! వాళ్ళ చెల్లెల కోసం వచ్చిందని బల్లిని చూసి బాబా. ఉమ్, కాబట్టి ఈ రూపాలన్నీ ఎందుకు మీరు అడగవచ్చు. ఇంత వైవిధ్యం ఏంటి ఈ సృష్టిలో అని. ఉమ్, వైవిధ్యంలో కర్మ సిద్ధాంతంలో చెప్పేదేమంటే కర్మల వల్లనే వైవిధ్యం వస్తుందని చెప్పాడు. ఉమ్, నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీకు మంచే జరుగుతుందండి. నువ్వు ఉమ్, 10 మందికి సాయం చేస్తే నీకు, నీ పిల్లలకు మీకు సహాయం అందుతుంది. రైట్. చెడు చేస్తే ఖచ్చితంగా ఏసారనుకోండి, ఉమ్, బాంబులేసాడు బాంబులు వాని మీద పడి వాడు చస్తాడు. ఉమ్, దుర్మార్గం పనులు చేశారనుకోండి దుర్మార్గాలుగానే చస్తారు. అవును. కాబట్టి సాయిబాబా తత్వంలోకి మేమొచ్చిన తర్వాత అక్కడి నుండి వచ్చాక బాధపడ్డాను నేను. ఉమ్, హైదరాబాద్‌కొచ్చిన తర్వాత చాలా నన్ను బలవంతంగా హైదరాబాద్ తెచ్చావు బాబా అని నేను బాధపడ్డాను. నేను ఇళ్ళల్లోన ఉమ్, నీ తత్వాన్ని గురించి బోధిస్తుంటే, మళ్ళీ ఒక గొప్ప వ్యక్తి నాకు దొరకడము, నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకురావడము. బలవంతం అంటే విధి లేని అంటే కొన్ని అట్లా అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాడు బాబా. ఉమ్, వచ్చిన తర్వాత నేను బాధపడితే, మళ్ళీ అక్కడెందుకురా నువ్వు ఒక గుళ్ళో చెప్తున్నావు. ఒక సీరియల్ ఇస్తాను సీరియల్‌లో రాసేయి. ఉమ్, సినిమాలు తీయి. సాయి తత్వం చెప్పు. ఇప్పుడు ఇలా చెప్తున్నానంటే ఇది కూడా బాబా తత్వమే. రైట్. నాకేమిటంటే 10 మందికి బాబా గురించి చెప్పాల. నాకు తెలిసింది కాబట్టి. ఉమ్, నేను అనుభవించాను కాబట్టి, ఉమ్, అనుభూతించాను కాబట్టి, బాగుపడ్డాను కాబట్టి. ఓకే. ఇతరుల సాయిబాబా భక్తులందరూ కూడా అలా బాగుపడాలి. ఉమ్, సాయి తత్వంలోనే సర్వ జ్ఞానము ఉంది. ఓకే. సో సాయిబాబాకి సంబంధించి నిజంగా బిక్కి కృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే నేను ప్రతి వీడియోలో ఇది కూడా చెప్తూ ఉంటాను. టైం సరిపోదు. అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వీయ అనుభవం కలిగినప్పుడు
ఆ చెప్పే విధానం వేరుంటుంది, ఆర్తి వేరుంటుంది, ఆ కళ్ళల్లో భావం కూడా వేరుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కనిపిస్తాయి బిక్కి కృష్ణ గారు మాట్లాడేటప్పుడు. వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇలాంటి వీడియోస్‌ని. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిక్కి కృష్ణ గారిని కలవాలి లేదా బాబాకి సంబంధించిన ఏదైనా పుస్తకాలు రాయాలి, సాహిత్యం గురించి తెలుసుకోవాలి, ఈ విషయాల గురించి మాట్లాడాలి ప్రత్యేకంగా అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. బాబాకి సంబంధించిన మరింత సమాచారం ముందు వీడియోస్‌లో మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.